వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 1 2023 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిందని మనందరికీ తెలుసు. దాంట్లో ఎస్వీఆర్ అకాడమీ నుంచి కరెంట్ అఫైర్స్, ఎన్వైరన్మెంట్, జియోగ్రఫీ, పాలిటీ వీటి నుంచి ఎక్కువ ఎంసీక్యూస్ రావటం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్, ఎకానమీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిలో నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా రావటం జరిగింది. ఇండైరెక్ట్గా కూడా చాలా ఎంసీక్యూస్ వచ్చినాయి. వాటి ప్రూఫ్స్తో సహా నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఎకానమీ మాడ్యూల్లో దాదాపుగా అడిగినటువంటి ఎంసీక్యూస్ అన్నీ కూడా వచ్చాయి. 1 or 2 ఎంసీక్యూస్ తప్ప మిగతా ఎంసీక్యూస్ అన్నీ డైరెక్ట్గా వచ్చినాయి. ఆ 1 or 2 ఎంసీక్యూస్ కూడా అప్లికేషన్ మెథడ్లో కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే నేను చెప్పినవి దాదాపుగా 100% వచ్చినట్టు. సో 1 or 2 ఎంసీక్యూస్ మాత్రమే ఇండైరెక్ట్గా వచ్చినాయి, మిగతా అన్నీ కూడా డైరెక్ట్గా వచ్చినాయి. అవేంటో సహా నేను ఆ మినిట్స్తో సహా నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను. నేను ఎక్కడ డిస్కస్ చేశాను, ఏ వీడియోలో డిస్కస్ చేశాను అనేది. సో ఒకసారి ఎకానమీ ప్రశ్నలతో సహా ఎస్వీఆర్ అకాడమీ నుంచి ఏ మాడ్యూల్ నుంచి ఏ ఎంసీక్యూస్ వచ్చినా కూడా క్లియర్గా ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఎకానమీ దాదాపుగా 99% ప్రశ్నలు మన క్లాసెస్ నుంచే వచ్చినాయి. వాటికి ప్రూఫ్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఎంసీక్యూస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ 64th 11th 5-year ప్లాన్ గురించి మనకు వచ్చిందండి. మొత్తం 5-year ప్లాన్స్ మనకి 12 5-year ప్లాన్స్ ఉన్నాయి. ఈ 12 5-year ప్లాన్స్లో గ్రోత్ రేట్ 11th 5-year ప్లానే ఎక్కువగా ఉంటుంది, 8% అని నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. 11th 5-year ప్లాన్ చెప్పేటప్పుడు దాని గురించి చెప్పాను. ఇక్కడ చూడండి, 11th 5-year ప్లాన్ 2007 నుంచి 12 వరకు జరిగింది. సో టార్గెటెడ్ గ్రోత్ రేట్ 9%, అచీవ్డ్ 8% అన్న సందర్భంలో నేను చెప్పడం జరిగిందనమాట 11th 5-year ప్లాన్ గురించి. సో మొత్తం 5-year ప్లాన్స్ని మనం కంపారిజన్ చేసి చూసుకున్నా కానీ 11th 5-year ప్లాన్ యొక్క గ్రోత్ రేటు మొత్తం 12 5-year ప్లాన్ గ్రోత్ రేట్ కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. 12th కూడా దాదాపుగా 7.8 7.9% అచీవ్ చేసినప్పటికీ కూడా 11th 5-year ప్లానే హైయెస్ట్ గ్రోత్ రేట్ని అచీవ్ చేసినటువంటి ప్లాన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఎకానమీ వీడియోలో నేను 5-year ప్లాన్స్ చెప్పేటప్పుడు 11th 5-year ప్లాన్ గురించి మాట్లాడినప్పుడు ఈ సందర్భాల్లో మీరు చూడవచ్చు దీన్ని. సో 64th క్వశ్చన్ ఇక్కడ నుంచి. తర్వాత మన్రేగా గురించి ఈ క్వశ్చన్ ఏపీఎస్సీ డిలీట్ చేసింది, ఎందుకో తెలియదు. సో కొంచెం ఏమైనా మిస్టేక్స్ అని అనిపించిందో ఏమో వాళ్ళకి. సో కానీ మన్రేగా గురించి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది మనం ఒకసారి చూస్తే గ్యారంటీడ్ మినిమం వేజ్ ఎంప్లాయ్మెంట్. ఎస్, ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను, రైట్ టు వర్క్ మినిమం వేజ్ ఎంప్లాయ్మెంట్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. నాట్ ఎ ఫ్యూచర్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పనికి ఆహార పథకం కానిది ఏది అని అంటున్నారు. రైట్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ఎస్. జనరేషన్ ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, ఎస్. సో ప్రొవిజన్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది దీనికి సంబంధించింది కాదండి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, పోషణ అభియాన్ కానీ దానికి సంబంధించింది అది. సో 4th ఆప్షన్ రాంగ్, ఆన్సర్ యాక్చువల్గా 4th అవుతుంది ఇది. సో మన్రేగా గురించి నేను స్పెషల్గా ఒక మాడ్యూల్లో డిస్కస్ చేయడం జరిగింది, దాన్ని కూడా ఎకానమీ మాడ్యూల్లో అప్లై చేయడం జరిగిందనమాట. సో ఇది ఆ వీడియో 65th క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి. మనకి నేను డెమోగ్రఫిక్ డివిడెంట్ గురించి మనకు క్వశ్చన్ అడిగారు. అంటే ప్రొడక్టివ్ ఏజ్ అండి. ఎకానమీ డెవలప్ అవ్వాలంటే 15 నుంచి 64 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పొందినట్టయితే, స్కిల్స్ని పొందినట్టయితే అది ప్రొడక్టివ్ ఎకానమీ గ్రోత్కి ఉపయోగపడుతుంది. సో ఆ ప్రొడక్టివ్ ఎకానమీ గ్రోత్కి ఉపయోగపడే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఎంత అంటే 15 to 64 years. దాన్ని డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు. ఈ పదాన్ని నేను అన్ఎంప్లాయ్మెంట్ లెసన్లోను, మిగతా పోవర్టీ లెసన్లోను చాలాసార్లు నేను ఉపయోగించాను డెమోగ్రఫిక్ డివిడెంట్ అనే పదాన్ని. ఎకానమీ మాడ్యూల్ నెంబర్ 43లో నేను దీని గురించి డిస్కస్ చేశాను. 15 నుంచి 64 years మధ్యలో ఉన్న వాళ్ళని డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారని. సో ఎనీవేండి, తర్వాత బేటీ బచావో బేటీ పడావో అనేక సార్లు ఈ స్కీమ్ గురించి నేను మాట్లాడాను కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లో అనేక సార్లు. హర్యానాలో చైల్డ్ సెక్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉండటం వలన హర్యానాలో ఈ స్కీమ్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్ చేశారు. బేటీ బచావో అంటే పిల్లల్ని భ్రూణ హత్యల నుంచి కాపాడటం, ఆ కాపాడినటువంటి పిల్లల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ చదువు కోసం, ఎంపవర్మెంట్ కోసం పనిచేయటం బేటీ పడావో. సో అసలు ఆబ్జెక్టివ్ ఆఫ్ ది బేటీ బచావో బేటీ పడావో ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ నేను చూడండి, ఇక్కడ చాలాసార్లు నేను దీన్ని డిస్కస్ చేశాను. సో ఒకటి ఇస్తున్నాను నేను. సో ఈ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లో నేను దీన్ని డిస్కస్ చేశాను. లీగల్ అసిస్టెన్స్ టు గర్ల్స్, ఎస్. టు రెడ్యూస్ డిక్లైన్ ఇన్ చైల్డ్ సెక్స్ రేషియో, ఎస్. చైల్డ్ సిఎస్ఆర్ని తగ్గించడానికి. టు ఎంకరేజ్ ఉమెన్ ఎంపవర్మెంట్,
ఎస్ కరెక్ట్ ఆప్షన్. తర్వాత టు రిమూవ్ జెండర్ ఈక్వాలిటీ, ఎస్. సో లీగల్ అసిస్టెన్స్ టు గర్ల్స్ కాదండి, అంటే న్యాయ సలహాని దీనికి ఏం ప్రొవైడ్ చేయదు. సో 2, 3, 4 కరెక్ట్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ నేను బేటీ బచావో బేటీ పడావోని చాలాసార్లు డిస్కస్ చేశాను, కానీ ఒకటి నేను ప్రొవైడ్ చేశాను ఎక్కడ డిస్కస్ చేశాను అనేది. దాని తర్వాత ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ సెక్టార్స్ గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. ఈవెన్ ఫస్ట్ వీడియోలో కూడా, ఎకానమీ ఫస్ట్ వీడియోలో కూడా ఇది మీకు వస్తుంది. దాంతోపాటు ఎకానమీ మాడ్యూల్ నెంబర్ 49లో అగ్రికల్చర్ గురించి మాట్లాడేటప్పుడు ఫిషరీస్ గురించి మాట్లాడాను నేను. ఆ సందర్భాల్లో నేను చాలా చెప్పాను. ఫిషరీస్ అనేది అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించింది, అంటే వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించింది కాబట్టి ప్రైమరీ సెక్టార్ అంటే సి అనేది 1. తర్వాత ట్రేడ్ అనేది ఏంటి, వ్యాపారం, ఇది కూడా దేని కిందకు వస్తుంది, సర్వీస్ సెక్టార్ కిందకు వస్తుంది, ఏ అనేది 2. సో తర్వాత వాటర్ సప్లై అనేది ఇండస్ట్రియల్ సెక్టార్. తర్వాత జీడిపి అనేది సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. సో ఎనీవే D3. సో ఇది ఆప్షన్ అండి. సో నేను దీన్ని ఇక్కడ డిస్కస్ చేశాను, ఫస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేశాను. తర్వాత పబ్లిక్ డెట్ గురించి, నేషనల్ ఇన్కమ్ గురించి చాలా ఒక 2-3 MCQs వచ్చినాయి. అవన్నీ కూడా నేను నేషనల్ ఇన్కమ్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడాను అనమాట. సో మనం జీడిపి క్యాలిక్యులేషన్లో నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వేటిని తీసుకుంటామని చెప్పాం, ఏవి తీసుకోలేదు, ఇవన్నీ ఇచ్చారు, ఇది ఇవ్వలేదు. ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ఫ్రమ్ పబ్లిక్ డెట్ అంటే ఇది మనం యాక్చువల్గా దీన్ని తీసుకోం క్యాలిక్యులేషన్కి, నాట్ ఇంక్లూడెడ్ అనమాట ఇది. సో ఇది కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి క్వశ్చన్ని నేను డిస్కస్ చేశాను దాదాపుగా, వాటి ప్రూఫ్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, బ్యాంకింగ్లో ఒకటే వీడియో నుంచి ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ నుంచి 3 MCQs ఇక్కడే ఒకేసారి వచ్చినాయి. చూడండి, CRR క్యాష్ రిజర్వ్ రేషియో, SLR స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని నేను ట్రెజరీ బిల్స్ అంటారని, తర్వాత గిల్టెడ్ ఎడ్జెడ్ మార్కెట్ కంపెనీ బాండ్స్ అంటారని చెప్పాను. గిల్ట్ ఎడ్జెడ్ బాండ్స్ అన్నా కానీ, లేదా మార్కెట్ కంపెనీస్ అన్నా కానీ, ట్రెజరీ బిల్స్ అన్నా కానీ, గవర్నమెంట్స్ అన్నా కానీ ఒకటే, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. ఈ బాండ్స్ని పర్చేజ్ చేసినప్పుడు ఎలాంటి రిస్క్ ఫ్రీ అనమాట, రిస్క్ ఫ్రీ బాండ్స్గా చెప్పొచ్చు. సో అది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ గురించి నేను చెప్పినప్పుడు దాని గురించి మాట్లాడాను. సో ఎనీవే క్యాష్ రిజర్వ్ రేషియోని ఇంక్రీజ్ చేస్తే ఏమైందని అంటున్నారు. ఇక్కడ నేను ఏది ఇంక్రీజ్ చేస్తే ఏది డిక్రీజ్ అవుతుంది, ఏంటి విషయం, మనీ సర్క్యులేషన్ ఎంత అవుతుంది అనేది క్లియర్గా చెప్పాను CRR డిస్కస్ చేసేటప్పుడు. ఒకసారి చూద్దాం. క్యాష్ రిజర్వ్ రేషియోని వీళ్ళు ఇంక్రీజ్ చేశారనమాట. ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తారు, CRR ఇంక్రీజ్ చేశారంటే దాని అర్థం ఏంటంటే, సపోజ్ ఒక బ్యాంకు, SBI అనే బ్యాంకు ఆర్బీఐ దగ్గర పార్క్ చేయాల్సినటువంటి మనీని ఇంక్రీజ్ చేసినట్టు. CRR సపోజ్ ఒక 4% ఉందనుకోండి, దాని అర్థం ఏంటి, ప్రతి 100 రూపాయల్లో 4 రూపాయలు ఆ బ్యాంకు ఆర్బీఐ దగ్గర ఉంచాలి క్యాష్ ఫామ్లో. అది CRR అంటే. CRRని ఇంక్రీజ్ చేస్తే ఏమైంది, ఆర్బీఐ దగ్గరికి ఈ బ్యాంకు నుంచి వెళ్ళే మనీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే SBI దగ్గర మనీ తగ్గిద్ది, అంటే బ్యాంక్స్ దగ్గర మనీ తగ్గిద్ది. సో బ్యాంక్ దగ్గర మనీ తగ్గిందంటే మనీ సర్క్యులేషన్ తగ్గినట్టు. సో మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది, ఫస్ట్ పాయింట్. బ్యాంక్ దగ్గర కూడా మనీ తక్కువ అవుతుంది, పీపుల్ దగ్గర కూడా మనీ తక్కువ అవుతుంది, పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది పీపుల్ది. సో ఆర్బీఐ యొక్క లెండింగ్ కెపాసిటీ, బ్యాంక్స్ యొక్క లెండింగ్ కెపాసిటీ ఏమవుతుంది, తగ్గుతుంది, ఎందుకంటే బ్యాంక్స్ దగ్గర తక్కువ మనీ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చూద్దాం. సో CRRని ఇంక్రీజ్ చేస్తే మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది, ఎస్ కరెక్ట్, అంతే కదా. CRRని ఇంక్రీజ్ చేస్తే బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీ తగ్గుతుంది, ఆటోమేటిక్గా మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది. లో డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎస్ బ్యాంకుల దగ్గర మనీ తగ్గిందనుకోండి, మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది, మనీ సర్క్యులేషన్ తగ్గితే పీపుల్ దగ్గర మనీ తగ్గుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గుతుంది, అప్పుడు ప్రైస్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. అందుకనే CRR ఇంక్రీజ్ చేస్తే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. రైజ్ ఇన్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది పీపుల్, పర్చేసింగ్ పవర్ ఎందుకు పెరుగుతుంది, పీపుల్ దగ్గర పెరగదు, ఎందుకు పీపుల్ దగ్గర మనీ ఉంటేనే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. సో ఇది రాంగ్. తర్వాత రైజ్ ఇన్ బ్యాంక్స్ లెండింగ్ కెపాసిటీ, బ్యాంక్ లెండింగ్ కెపాసిటీ ఎందుకు పెరుగుతుంది, తగ్గుతుంది, బ్యాంకుల దగ్గర మనీ తగ్గింది కదా CRR పెంచితే, ఎందుకు ఆర్బీఐ దగ్గర ఉండాల్సిన మనీ పెరిగితే బ్యాంకుల దగ్గర ఉండాల్సిన మనీ తగ్గుతుంది, బ్యాంక్ దగ్గర ఉండాల్సిన మనీ తగ్గితే లెండింగ్ కెపాసిటీ తగ్గుతుంది. సో ఇది కూడా తప్పు స్టేట్మెంట్. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఓకేనండి. సో CRR నేను డైరెక్ట్గా చెప్పాను, ఇక్కడ నుంచి వచ్చింది ఇది. తర్వాత స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో గురించి ఇక్కడ మెన్షన్ చేశారండి. SLRని మనం ఎలా మెయింటైన్ చేయొచ్చు, ఏ ఫామ్లో అని నేను ఇక్కడ క్లియర్గా చెప్పాను SLRని డిస్కస్ చేసేటప్పుడు. క్యాష్ ఫామ్లో, గోల్డ్ ఫామ్లో, తర్వాత అన్ఎన్కంబర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్పెసిఫైడ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఎనీవే దీని అంటే ఏంటంటే సింపుల్గా రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్, రిస్క్ ఫ్రీ బాండ్స్లో పెట్టినట్టు, ఎస్ థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో తర్వాత ప్రయారిటీ సెక్టార్ లోన్స్కి దీనికి సంబంధం లేదండి, లోన్స్ ఫామ్లో ఎందుకు పెడతారు ఇది. సో 4th స్టేట్మెంట్ రాంగ్ అంటే 1, 2, 3 కరెక్ట్. ఇది కూడా డైరెక్ట్గా SLR నుంచి వచ్చింది, నేను ఇక్కడ చెప్పాను దీన్ని. తర్వాత గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ కంపెనీస్, గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్ అనమాట, రిస్క్ ఫ్రీ బాండ్స్ అంటే ట్రెజరీ బిల్స్ కానీ, గవర్నమెంట్ మార్కెట్ని కానీ
గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటారు. సో ఇది కూడా నేను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చెప్పినట్టు చెప్పాను. ఇది ఒక్క స్లైడ్ నుంచి ఈ ఒక్క వీడియోలో ఈ 3 మానిటరీ పాలసీ కమిటీ గురించి నేను చెప్పినప్పుడు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. కరెంట్ అఫైర్స్లో 3 MCQs డైరెక్ట్గా వచ్చినాయి ఇక్కడ నుంచి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి అడిగారు. ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల దగ్గర నుంచి మనీ తీసుకుని ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక లిమిట్ విధిస్తారు, 90 రోజుల లిమిట్. ఆ 90 రోజుల లోపల ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ తిరిగి పే చేయకపోతే వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్ధక ఆస్తులు అని అర్థం అనమాట. సో వాటిని నేను ఇక్కడ డిస్కస్ చేశాను చూడండి. ఎకానమీ మాడ్యూల్ నెంబర్ 24 బ్యాంకింగ్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి నేను డిస్కస్ చేశాను. సో చూడండి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఓకే, తర్వాత MCQ నెంబర్ 76. ఇక్కడ నేను డిఫరెంట్ కమిటీస్ గురించి మాట్లాడండి. నరసింహన్ కమిటీ కానీ, నచికేత్ మోర్ కమిటీ కానీ, కమిటీ ఆన్ ఫినాన్షియల్ సిస్టమ్ కానీ మాడ్యూల్ నెంబర్ 26లో మాట్లాడాను నేను. సో అంటే ఇదేం చెప్తుంది అంటే, నేమ్ ఆఫ్ ది కమిటీ ఆన్ ఇండియన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ కన్స్టిట్యూటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1991 LPG రిఫార్మ్ సమయంలో ఏ కమిటీని క్రియేట్ చేయడం జరిగింది? ఇండియన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించి అంటే కమిటీ ఆన్ ఫినాన్షియల్ సిస్టమ్. సో ఇది కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఇది నేను డిస్కస్ చేయకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా చెప్పాను నేను దీన్ని. పారా బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే ఏంటంటే బ్యాంకింగ్కి సబ్ సర్వీసెస్ అనమాట. క్రెడిట్ కార్డ్ బిజినెస్ కానీ, ఇన్సూరెన్స్ బిజినెస్ కానీ, తర్వాత ఫ్యాక్టరింగ్ సర్వీసెస్ కానీ, క్రెడిట్ టు పారామిలిటరీ పర్సనల్స్, ఇది తప్పండి. థర్డ్ ఆప్షన్ తప్పు. ఎలిమినేషన్ కూడా మీరు చాలా తీసేయచ్చు. సో 1 to 4 కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, GST గురించి నేను ప్రత్యేకంగా ఒక మాడ్యూల్ చేశానండి. ఎకానమీ మాడ్యూల్ నెంబర్ 33 GST. సో GSTలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని జూలై 2017 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారని చెప్పాను. సో ఇది నాన్ ఇన్ఫ్లనేషనరీ అంటే ద్రవ్యోల్బణాన్ని అరికట్టుతుంది. సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2007 ఈజ్ నాన్ ఇన్ఫ్లనేషనరీ అంటే ద్రవ్యోల్బణానికి దీనికి దగ్గర క్లోజ్ రిలేషన్ ఉండదు అని చెప్పాం కదా. సో అది ఇక్కడ వచ్చింది. తర్వాత GST సిస్టమ్ అవాయిడ్స్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఎందుకు ఇన్ఫ్లేషనరీ మెజర్స్ ఉండవు అంటే GST అనేది అవాయిడ్ చేస్తుంది. అంటే క్యాస్కేడింగ్ ట్యాక్సెస్ని తీసేసి సింగిల్ డెస్టినేషన్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తుంది. సో ఇది పాలిటీలో కూడా వచ్చిందండి. 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని, కన్జ్యూమర్ బేస్డ్ అంటే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని పాలిటీలో కూడా వచ్చింది ఇది. సో మనం గమనించవచ్చు దాన్ని. సో GST సిస్టమ్ అవాయిడ్స్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. కరెక్ట్. సో 2 కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ మనకు వస్తుంది. బోత్ A and R ట్రూ అండ్ R ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A. సో ఇది నేను GST మాడ్యూల్లో డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు నేను ఇండస్ట్రీస్ చెప్పేటప్పుడు డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా వచ్చింది. దీంట్లో కొన్ని వచ్చినాయి. సో నేను ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ గురించి ముఖ్యంగా ఇది చెప్పాను నేను. జూట్ ఇండస్ట్రీ, వెస్ట్ బెంగాల్ ఫేమస్ బాగా దీనికి జూట్ ఇండస్ట్రీకి అని ఇండస్ట్రీస్ చెప్పేటప్పుడు. సో అంటే కోల్కతా. B అనేది 3. సో అది ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ మనకు బాగా తెలుసు, జార్ఖండ్, జంషెడ్పూర్. A 2 ఎందుకంటే ఐరన్ ఓర్ కానీ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్లో ఎక్కువ జరుగుతుంది. ఆయిల్ రిఫైనరీ దీన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బారౌని. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనందరికీ తెలిసిందే, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. సో ఇదే ట్రైన్ 18ని తయారు చేసింది, వందే భారత్ ఎక్స్ప్రెస్ని తయారు చేసింది చాలా తక్కువ టైంలో. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF అనేది పెరంబదూర్, చెన్నై. ఇది అందరికీ తెలిసిందే. D1 చాలా ఈజీ MCQ. సో నేను ఆల్రెడీ డైరెక్ట్గా మొత్తం ఇదే కాకుండా ఇండైరెక్ట్గా అక్కడక్కడ ఒక పాయింట్ చెప్పిన వాటిని కలిపితే నేను చెప్పిన లెసన్లో ఈ MCQ కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ MCQ నేను ఫినాన్స్ కమిషన్ గురించి ఎకానమీ మాడ్యూల్ నెంబర్ 63లో 15th ఫినాన్స్ కమిషన్ చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి 12th, 13th, 14th, 15th ఫినాన్స్ కమిషన్స్, వాటి యొక్క ప్రెసిడెంట్స్ ఎవరు, చైర్మన్స్ ఎవరు, వాటి యొక్క పర్సంటేజ్ డెవల్యూషన్ ఎంత, ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట. సో దాని ప్రకారం మీరు చూసుకుంటే ఈజీగా చూడవచ్చు ఇక్కడ. సో మనకి ఈజీగా తెలిసిన పేరు రంగరాజన్ ఎన్నో ఫినాన్స్ కమిషన్ అండి? 12th ఫినాన్స్ కమిషన్ రంగరాజన్. ఇది ఒకటి ఈజీగా తెలుసు మనకి. సో దాంతో ఎలిమినేషన్ ప్రక్రియ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో 13th ఫినాన్స్ కమిషను ఇక్కడ మనకి విజయ్ ఎల్ కేల్కర్. 14th మనకు ఆల్రెడీ తెలిసిందే, 15th కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే. అందుకని వాళ్ళు 14, 15 అడగకుండా ఈజీగా పెడతారని దానికన్నా ముందుగా అడిగారు. సో ఎనీవే అండి, కేసీ పంత్ 10th ఫినాన్స్ కమిషన్, 11th ఫినాన్స్ కమిషన్ ఖుష్రో, 13th ఫినాన్స్ కమిషన్ సో విజయ్ కేల్కర్. సో ఇది ఫినాన్స్ కమిషన్స్ గురించి అండి. నేను ఎకానమీ మాడ్యూల్ నెంబర్ 63లో దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ అండి, సేమ్ బడ్జెట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మానిటైజ్డ్ డెఫిసిట్ గురించి నేను డిస్కస్ చేశాను. మానిటైజ్డ్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే
ఆర్బీఐ కరెన్సీని ప్రింట్ చేసి డెఫిసిట్ని పూరించగలిగితే దాన్ని మానిటైజ్డ్ డెఫిసిట్ అంటారు. అంటే డెఫిసిట్ బడ్జెట్ లోటు వచ్చింది, దాన్ని కరెన్సీ ప్రింట్ చేసి కనుక చేస్తే ఇన్ఫ్లేషన్ టెండెన్సీస్ పెరుగుతాయి. ఇప్పుడు మనకి జింబాబ్వే కానీ లేదా వెనిజులాలో కానీ ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. గవర్నమెంట్ మనీ ప్రింట్ చేసుకుంటూ బాగూడదు. యాక్చువల్గా జీడిపి ప్రకారం, డిమాండ్ అండ్ సప్లై ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నోటిఫికేషన్స్తో కరెన్సీని ప్రింట్ చేస్తుంది. అలానే కానీ ఎలా పడితే అలా కరెన్సీని ప్రింట్ చేసుకుంటూ బాగూడదు. అలా ప్రింట్ చేసి కనుక బడ్జెట్ని డెఫిసిట్ చేస్తే ఇన్ఫ్లేషనరీ టెండెన్సీస్ పెరుగుతాయి. బడ్జెట్ డెఫిసిట్ ఫైనాన్స్డ్ బై ప్రింటింగ్ కరెన్సీ విల్ లీడ్ టు ప్రైస్ రైజ్. ఎస్, ఎందుకంటే మనీ సర్క్యులేషన్ బాగా పెరిగిపోతుంది, ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కరెక్ట్ అయిపోతుంది, ఇన్ఫ్లేషనరీ టెండెన్సీస్ పెరుగుతాయి మనీ సప్లై ఇంక్రీజ్ అయితే. అందుకనే కదా కోవిడ్ తర్వాత మనీ సప్లైని బాగా పెంచిన గవర్నమెంట్ రెపో రేట్ని, ఇంట్రెస్ట్ రేట్స్ అన్నింటినీ పెంచింది, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని పెంచింది. దానికి కారణం ఏంటంటే మనీ సర్క్యులేషన్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ టెండెన్సీస్ తగ్గుతాయని. సో ఇక్కడ బడ్జెట్ డెఫిసిట్ని, మనీ ఫ్లో ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ప్రైస్ రైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అందరి దగ్గర మనీ ఇంక్రీజ్ ఉంటుంది, మనీ సప్లై ఇంక్రీజ్ అయితే సో డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ రైజ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత మోర్ గూడ్స్ విల్ బీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎకానమీ. సో మోర్, అసలు దీనికి అసలు అర్థమే లేదు. సో మోర్ గూడ్స్ విల్ బీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎకానమీ, సో ఆటోమేటిక్గా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. సో ఇది కరెక్ట్ కాదు, అండ్ ఇది కూడా దీనికి కరెక్ట్ అయిన రీజన్ కాదు. సో ఎనీవండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి నేను ఏదైతే 5 మాడ్యూల్లో చేశాను, ఈ 5 మాడ్యూల్ నుంచే ప్రతి క్వశ్చన్ వస్తుంది, గ్రూప్ 4 కానీ, ఈఓ కానీ, లేదా ఇప్పుడు మీరు చూసుకున్నా కానీ. సో చూడండి, పార్ట్ 5 దేని గురించి అవుతుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా ఇచ్చాను పార్ట్ 1 నుంచి పార్ట్ 13 వరకు, పార్ట్ 12 వరకు కూడా ఏమేమి ఉంటాయి ఏంటి విషయం అనేది. పార్ట్ 5 ఆథరైజేషన్, ఎక్స్పెండిచర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూస్, సేమ్ డైరెక్ట్ ఎంసీక్యూ ఇది. నెక్స్ట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నుంచి పోలవరం ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్. ఇక్కడ నేను 12 పార్ట్స్ ఉన్నాయి కదా, 12 పార్ట్స్లో 9th పార్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ జలవనరుల అభివృద్ధి నిర్వహణ 8491, ఇక్కడ నేను నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పాను. సో పోలవరం అనేది. తర్వాత ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అని అడిగారు. సో ఏపీ రీఆర్గనైజేషన్లో 12 పార్ట్స్ ఉంటాయి, 13 షెడ్యూల్స్ ఉంటాయి, 108 సెక్షన్స్ ఉన్నాయని డైరెక్ట్గా చెప్పాను. సో ఇక్కడ నుంచి ఎంసీక్యూ వచ్చింది. సో చూడండి, ప్రతి ఒక్కటి నేను చెప్పిన మాడ్యూల్లో నుంచి వచ్చింది, అందుకని నేను ప్రూఫ్స్తో సహా, మినిట్స్తో సహా చూపిస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత ఏపీ బడ్జెట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ టు అగ్రికల్చర్ స్కీమ్, వైఎస్ఆర్ రైతు భరోసా గురించి మాట్లాడాను, రైతు బంధు గురించి, దాంతోపాటు పిఎం కిసాన్ గురించి. అంటే సేమ్ ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్స్. పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ 3 ఇన్స్టాల్మెంట్స్లో 2000 లెక్క. తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రొవైడ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి 6,000తో ప్లస్గా మిగతా వాటిని గవర్నమెంట్ బేర్ చేసుకొని 13,500 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరానికి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో రైతు బంధు అనేది తెలంగాణకు సంబంధించిన స్కీమ్, రైతు భరోసా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్కీమ్, పిఎం కిసాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్. సో దీన్ని నేను క్లియర్ కట్గా ఇక్కడ డిస్కస్ చేశాను, చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేశాను నేను. తర్వాత గోదావరి కృష్ణా కౌన్సిల్స్ ఉంటాయి, అపెక్స్ కౌన్సిల్స్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి. వాటిలో ఎవరెవరు ఉంటారంటే మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇతను చైర్పర్సన్గా ఉంటారు. తర్వాత చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మెంబర్స్గా ఉంటారు. సో ఈ అపెక్స్ కౌన్సిల్ నేను కరెంట్ అఫైర్స్లో చెప్పాను. తర్వాత ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో కూడా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే వాహన మిత్ర గురించి నేను ఏపీ బడ్జెట్లో డిస్కస్ చేశాను. వాహన మిత్ర గురించి, వాహన మిత్ర అనేది నవరత్నాల్లో ఒకటి కాదు అని చెప్పాను. సో అదే డైరెక్ట్గా అడిగారు. తర్వాత దిశ యాప్ గురించి ఏపీ కరెంట్ అఫైర్స్లో నేను మాట్లాడాను, దాని గురించి అడిగారు, ఉమెన్ ప్రొటెక్షన్కి సంబంధించి. సో దీన్ని నేను డిస్కస్ చేయలేదు, సిసిఆర్సి అనేది. సో క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్ అనేది. సో నేను ఏపీ ఎకనామిక్ సర్వేలో డిస్కస్ చేసినట్టు నాకు గుర్తుంది, కానీ దానికి సంబంధించిన ప్రూఫ్ దొరకలేదు, అందుకని నేను దీన్ని ఈ అకౌంట్లో వేయట్లేదు. సో ఎనీవే, కానీ నాకు చెప్పినట్టు బాగా గుర్తుంది. దాంతోపాటు ఏపీ కరెంట్ అఫైర్స్లో డిస్ట్రిక్ట్స్ గురించి, న్యూ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ గురించి చూసినప్పుడు తక్కువ విస్తీర్ణం అంటే లో ఏరియా ఉండి తక్కువ జనాభా ఉన్నటువంటి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా, అదే మనల్ని అడిగారు. సో డైరెక్ట్ ఎంసీక్యూ ఇది కూడా మన కరెంట్ అఫైర్స్ నుంచి, సో ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచి. సో దాంతోపాటు నేషనల్ ఇన్కమ్కి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి. ఇవన్నీ చాలా సింపుల్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్. సో ఈ 3 MCQs ఒకటే స్లైడ్ నుంచి వచ్చినాయి. సో నేషనల్ ఇన్కమ్కి సంబంధించి, నేను చెప్పిన నేషనల్ ఇన్కమ్ సంబంధించి. సో ఇక్కడతో నేను ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేస్తున్నాను. ఎకానమీ దాదాపుగా 100కి 100% నేను ఇచ్చిన మాడ్యూల్స్ వరకు చదివితే ఇప్పుడు వచ్చినట్టే ఫ్యూచర్లో కూడా కన్ఫామ్గా వస్తాయి.
ఎందుకంటే దానికి నేను అష్యూరెన్స్. ఏ పుస్తకం మీరు చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్పేటువంటి ఎకానమీలో ఎకానమీ స్టాండర్డ్ మాడ్యూల్, కరెంట్ ఎకానమీ, దాంతోపాటు కరెంట్ అఫైర్స్లో ఎకానమీ టాపిక్స్, దాంతోపాటు బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే కనుక చదివినట్టయితే ఎకానమీలో మీరు ఎటువంటి పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎస్విఆర్ అకాడమీలో నేను ప్రొవైడ్ చేసినటువంటి ఈ క్లాసెస్ను చూస్తే చాలు. ఇది సింగిల్ ఎకానమీ ప్యాక్లో ఉంటుంది. దాంతోపాటు గ్రూప్ 2, గ్రూప్ 1లో కూడా సేమ్ ఉంటుంది. సో ఎకానమీ అనేది అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది. ఎకానమీలో ఒక్క మార్కు కూడా పోకోకుండా గ్రూప్ 2లో అండ్ గ్రూప్ 1లో చేసే బాధ్యత నాది. సో దీనికి ఎప్పుడైనా గ్యారంటీ మీకు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.